నేను మా పొట్టి మా కలపిన్ని ముగ్గురం కలిసి దయ్యం ప్రాంక్ చేస్తున్నాం. ఇందులో దయ్యాలు ఉంటాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడే మా పిన్ని ఇప్పుడే చెప్పింది, అంటే దయ్యాలు ఉంటాయా ఉండవా అని. అరే అయితే దానికంటే ముందే 1 అవర్ ముందు నేను మా పొట్టి డిస్కస్ చేసుకున్నాం, ఇద్దరం కలిసి ప్రాంక్ చేద్దాం అని చెప్పి. అయితే టార్గెట్ మా మమ్మీ, మా పిన్ని, సాయిశ్రీ. ముగ్గురు కొంచెం అంటే మా సుక్కు మా మమ్మీ పిరికి మొక్కాలి. అయితే మా పిన్నికి అంటే మా ఇద్దరి వల్ల కాదు కాబట్టి, అంటే పొట్టి నా వల్ల ఇద్దరి వల్ల అవుతుందో కాదో మళ్ళీ ఫ్లాప్ అవుతుందేమో అని చెప్పి మా పిన్నిని యాడ్ చేసుకున్నాం. ఇంకా చూద్దాం ఎట్లుంటుంది ఏంది అనేది. ఇక నాకు ఏమవుతుందో ఏమో అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు అందరు పండుకున్నాక నేను కొంచెం స్టార్ట్ చేస్తాను మెల్లగా. ఇప్పుడైతే కెమెరాస్ అక్కడక్కడక్కడ పెట్టేద్దాం. పిన్ని నైట్ వేసుకుంది, నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, ఎందుకంటే మళ్ళీ డౌట్ వస్తుంది కాబట్టి. డ్రెస్ చేంజ్ చేసుకొని వాష్రూమ్కి పోయి ఇప్పుడు నాకు కొంచెం ఏదేదో అవుతుంది అని చెప్పి స్టార్ట్ చేస్తాను. ఇక చూద్దాం. చెప్పు పొరక బయట ఇన్ని చెప్పులు ఉన్నాయి, తీసుకొచ్చి మెడకేసారో ఏమో నాకు అర్థమవుతుంది. సరే ఇప్పుడు అంతా అది అంతే. బయటికి రా వచ్చి మా మధ్యలో కూర్చొని నువ్వు చేసేపాడే నాకు ఎట్లా అవుతుందని పడుకున్నాక నేనేం చేస్తా, ఇట్లా పడుకోవే అని చెప్తా. పడుకోరా, అదే ఏం చేస్తున్నావు మేము మాట్లాడుకుంటామని చెప్తా. చెప్పినాక నువ్వు పడుకుంటావు కదా, లేచి మెల్లగా లే కళ్ళు పెద్దగా చేసి చుట్టూ ఇట్లా వేసుకుంటాను, పోసుకొని ఇట్లా ముందర అని కళ్ళు ఎర్రగా చేసి పెద్దగా చేయి. ఏదో యాక్టింగ్ అప్పుడు ఆడ స్టార్ట్ చేద్దాం. నువ్వు ఏం చెయ్యకు ఫస్ట్. ఎగ్జాక్ట్ మా మమ్మీ మంచిగా పడుకుంది సోఫా మీద. అంటే ఆమెకి కొత్త ప్లేసెస్ అంటే కొంచెం భయపడుతూ ఉంటుంది మా మమ్మీ. ఇంకా అందరికీ జమ చేసుకొని చుట్టుపక్కల అందరిని వేసుకొని మధ్యలో పడుకుంటుంది. అంటే మా ఇంట్లో ఎక్కువగా భయపడేది మా మమ్మీయే. ఎప్పుడు రా వండుకునేది, ఎప్పుడు వండుకుంటావు? ఇక్కడ మా పొట్టి ఏం చేసిందంటే కెమెరా సెట్ చేస్తుంది, అక్కడ ఇక్కడ 2 సెట్ చేస్తుంటే నేను డైవర్ట్ చేస్తున్నా గుర్రాలు ఫోటో ఫ్రేమ్స్. అంటే ఇక్కడ మా పిన్నికి తెలియదు, కలపిన్నికి తెలుసు, ఇంకా చిన్న పిన్నికి తెలియదు కదా. చూస్తేనేమో చక్కగా సెల్ఫీ పెట్టింది, చూడగానే అర్థమైపోతుంది అక్కడ పెట్టినట్టు. మళ్ళీ మా పొట్టికి చెప్పి అక్కడ నుంచి తీసేసేయి వేరే దగ్గర పెట్టు అని నేను చెప్తుంటే ఇంకా మా పిన్నికి మెల్లగా అర్థమవుతుంది, చిన్న పిన్నికి వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో ప్లాన్ చేస్తున్నారని. మా మమ్మీ ఏమో ఎప్పుడెప్పుడు తొందరగా పడుకోవాలా అని చెప్పి మా మమ్మీ పడుకుంది. మళ్ళీ నేను పడుకుంటే మళ్ళీ ఫోన్ కనిపిస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ నేను పడుకుంటుంటే మళ్ళీ నాకు అనిపించింది, మళ్ళీ ఫోన్ కనిపిస్తే మొత్తం ఫ్లాప్ అయిపోతుంది కదా, అసలు మా మమ్మీ భయపడదు, ఇంకా మా చిన్న పిన్నిని ఎట్లా అట్లా మేనేజ్ చేద్దాం. కానీ మా మెయిన్ టార్గెట్ మాత్రం మా మమ్మీయే. చెప్పుడు కూడా బాగానే ఉంది. సిటీలలో ఊళ్ళల్లో పోయినాయంట చిన్ని, సిటీలలో ఎట్లా తిరుగుతున్నాయి అవి. నేను అందుకే అడిగిన, నేను ఉంటాయా ఉండవా, అందుకే నాకు డౌట్ వచ్చి అడిగిన. ఉంటుంది దయ్యం అనగానే అన్నీ ఉంటుంది, అన్నీ ఉండగానే ఇవన్నీ ఉంటుంది. ఏ కానీ నాకు ఇట్లా చూసింది అండి. పొట్టి చిన్నప్పటి నుంచి ధైర్యవంతురాలే, అందుకే అక్కడ పండ పెట్టాలా, ఇక్కడ పండ పెట్టుకోవాలా, కోనకు పండ పెట్టాలా అని చూస్తుంటారు అందరూ. ఎప్పుడు అంతే అంతే. చిన్నప్పుడు మేము అందరం పండుకునేదా శంతమ్మ రూమ్ లా, పొట్టిగా డోర్ పాపం. మగధీర సినిమా వచ్చినప్పుడు మగధీర అని పొగిడి సినిమా పెట్టారు. పొంగుతుండే చెల్లె పొట్టి అని ఏదైనా ఉంటేనే చూసొచ్చి
అది నా సైడే చూస్తుంది ఇది ఊరికే ఏమన్నా చూడు చూడు అక్క ఏ అక్క నువ్వు గమనించలేదా అది సడన్ లీడ్ వస్తే ఫస్ట్ ఏమో కాలు నాకింది అది నా ఎప్పుడెప్పుడే వచ్చింది అవునండి. అది అప్పటి నుంచి నిజంగా ఏమైంది పిట్టు ఏమైంది చెప్పు ఇంత పెద్ద ఇంట్లో అదే భయం అవుతుంది. ఇంత పెద్ద ఇంట్లో ఆడ నుంచి మాట్లాడాలి మెల్లగా నా బిడ్డ నా పక్కన చొర్రింది ఈ కాళ్ళు చూడు ఎటు నుంచి వెళ్ళావు అయితే ఫుల్ దయ్యాలు. షాడు ఎట్లా పోయింది అక్క చప్పున ఏయ్ ఊరుకో. ఏ బాబా భయపడుతుంది ఏ చుక్క నిరాగానే పెట్టుకో బట్టి పెట్టి పోబెట్టి ఫోన్ పక్కన పెట్టు ఇక పడుకుందాం మరి అని అమ్మా దోర దోర పడుకుందాం దోర దోర తలకాయ మస్తు బరువు అవుతుంది పక్క వేసుకున్నాను మెడ నొప్పికి అట్లా కాదు ఇట్లా పెట్టుకొని వెళ్ళుకో తూర్పు నాకు ఏం నేను గుర్రమంటుంది మమ్మీ ఫస్ట్ ఇదేంటి నాలుగు ఊరుకుంటే గుర్రంటుంది నిజంగానే ఏ మరి గౌరవం ఇట్లా నాలుగు ఇట్లా వంకర పెట్టి గుర్రం అంటుంది ఇట్లా అంటుంది అక్క గంట నుండి నువ్వు వాళ్ళు ఏం చేసి వచ్చినావేమో. అదేంటి నాకు అట్లా చూస్తుంది తల ఏమో బరువు బరువు అయితే ఎప్పుడైనా పెడుతుంది అక్క ఇట్లా ఏం లేదు ఏం లేదు పండుకుంటది ఎవరు భయపడుతుంది. రారా అది భయపడి ఎప్పుడే భయపడదు ఏ పడదు కదా రైల్వే దయ్యాలు అసలు ఎవరికైనా చంపినాయా అన్నది అవునే నిజంగా దయ్యాలు అంటే ఉంటారా అనే నిజంగా ఉన్నాయా అనే దయ్యాలు ఏడన్నా ఉన్నాయా నువ్వు ఏడన్నా ఉన్నాక చూసిరా ఉంది ఉంది పౌడర్ మా దగ్గర పౌడర్ ఎక్కడ మేము మేకప్ కిట్లు వాడుతున్నాం పౌడర్ వాడతలేదు ఎప్పుడో వెళ్ళిపోయింది మా దగ్గర క్రీములు వాడకాలి మీరు ఇంకా అప్డేట్గా లేరు పౌడర్ అంట పౌడర్ అవి ఎవరు దండం కొడుతున్నట్టే సౌండ్ వస్తుంది ఆడ షాడో ఎట్లా పోయింది అక్కడ చప్పున ఇవి దండం తీసుకుంటారు దీనికి ఏమైంది సడన్ గా నానే చుట్టూ వస్తున్నావు దీనికి చూడు నారాబర్ బ్యాండ్ నచ్చిందంట ప్లీజ్ రా అట్లా చెయ్యకురా ప్లీజ్ రా అట్లా చెయ్యకురా అది ఇసిరేయాలి అమ్మా పండుకోరాదమ్మా ఇటు నేను ఫస్ట్ షేర్ చేసుకోవాలి ఒక్కటే అటు ఇటు తిరుగుతున్నావు ఏ పండుకోరే బరువు బరువు అవుతుంది మమ్మీ నెత్తంతా ఏదో బరువు బరువు సడన్ గా లైట్ ఆఫ్ చేయనా
అటు టాయిలెట్ పోయి ఒక లైట్ ఆఫ్ చేయండి. అమ్మ బయట చూసి భయం అవుతుంది. పొలాలకి కుదిరి ఏంది పెట్టి ఏం లేదా? పో అక్క తను ఒక దగ్గర పో. ఇట్లా పో మరి పో. ఇట్లా నేను తీసుకోవద్దా? నేను తీసుకోవద్దా? పో నీకు చెప్తా. నీకు దేవుడి స్టోరీ చెప్తుందా? జోక్ చేస్తున్నారు, జోక్ చేస్తారు ఫ్రూటీ చేస్తుంది. ఏం వీడియోనే? మదర్స్ డే అంట, అన్ని కలపాలంట. జోలాలి కాదు నీకు ఒకటి అలా బ్యాగ్ పెట్టేస్తాను. మేమేమో ముగ్గురికి టార్గెట్ చేసుకున్నాం కదా, కానీ ఇంకా మా చిన్న పిన్నికి మా సుక్కుకి తెలిసిపోయింది. సరే ఇంకా వాళ్ళిద్దరిని పక్కన పెడితే ఇంకా మెయిన్ టార్గెట్ మా మమ్మీ కాబట్టి మా మమ్మీ ఫుల్ భయపడుతుంది కాబట్టి మా మమ్మీకి భయపెట్టిద్దామని డిసైడ్ అయిపోయినాం. ఇంకా నా చిటితల్లి ఏడుస్తుంది కదా, తనకి చెప్పేసి స్టోరీ అసలు మొత్తం స్టోరీ ఇట్లా ప్రాంక్ చేస్తున్నామని చెప్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పి కన్విన్స్ చేసుకొని వచ్చింది మా పొట్టి. అప్పుడు కొంచెం నవ్వుకుంటా మెల్లగా నా దగ్గరకు వచ్చింది. ఇంకా నైట్ ఇట్లా వేసుకొని పండుకుంటాను. ఏమైంది ఇట్లా? దీన్ని చూస్తే రావు దయ్యాలు గిట. మళ్ళీ పూలు ఉంటాయి కదా పెద్దవాడి ఏవి అప్లోడ్ చేశాను, అట్లే అప్లోడ్ చేశాను. లైట్స్ ఆఫ్ చేసేద్దామా? ఉండని అక్క. కూరలో మసాలా యాడ్ చేస్తున్నట్టు ఇక్కడ మొత్తం మా ప్రాంక్లో మా హనీ అరుస్తుంది, ఊరికే మా మమ్మీ మీద పోయి అరుస్తుంది. అప్పుడు డాన్స్ అని పెట్టాలా పెద్ద మమ్మీ? బంజారా డాన్సా? మసాజ్ చేయాలా అక్క? అక్క అక్క ఏమే డబ్బైకి పోదాం అనిదా
నేను వీడియో తీయడం ఆపు ఏంది వీడియో తీస్తే ప్రాంక్ అనుకుంటది అక్క పెద్ద మమ్మీ వాళ్ళు పెద్ద మమ్మీ ఏం ప్లాన్ ఒక ఫ్రూట్ దగ్గర అక్క ఫోన్ ఉంది ఈమె వీడియో తీస్తుంది రాఖీ ఏమైంది రాఖీ మమ్మీ పడుతుంది కనిపిస్తుంది ఏదో కనిపిస్తుంది ఇలా పెద్ద మమ్మీ నేను కనిపిస్తుంది ఏదో కనిపిస్తుంది ఏం బాగా No. కాదు పెద్ద నువ్వు ఎందుకు అవుతున్నావు చెప్పింది ఎక్కడ చేరే ఇట్లా వండుకుంటూ ఈమె చూస్తారు ఆడ ఫోన్ చక్కగా పెట్టిరు చూడదు చూస్తలేదు ఇట్లా వండుకొని మెల్లగా లేచి ఏం చేస్తున్నా టూట్ పెట్టక ఏం చేస్తున్నా మీరు ఎవరా ఇంట్లో వచ్చింది నా రాజ్యాన్ని ఎవరా పరిపాలించేది పోయమ్మా నిజం చెప్పి పుట్టిగా నేను కళ్ళు తీసుకుని భయపడ్డది ఇంట్లో మన ఇంట్లో మీ మమ్మీ అంత పిరికి మనిషి ఇంకెవరు లేదు ఇప్పుడు ఆమె గుండె ఆల్రెడీ ఆమెకి నిజంగానే దయ్యం పడితే ఎవరికైనా నిజంగానే దయ్యం నిజంగా భయపడు నిజంగా కొట్టుకుంటున్నా మా మమ్మీ పిరికి మా పిరికి ఆమె మేము నిజంగా దయ్యం చేస్తుంటే నాకు కూడా భయం అయింది తెలుసా నిజంగానే నాకు దయ్యం వస్తే ఇదైతే ఘోరం టూట్ పెట్టక్క పడుతుంది సరే ఇంకా అంత అయిపోయింది ఎక్కడో అక్కడ పడుకుంటున్నాం ఆ లోపు మా పిన్ని వచ్చి నన్ను భయపెట్టిద్దాం అనుకుంటుంది నేను భయపడుతున్నా నేనే పెద్ద దయ్యాన్ని లైట్ వేసుకుని వండుకోవాలి
పక్కనే Hey!